ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వనస్థలపురంలో అరెస్ట్ అయినప్పుడు అక్కడ చంద్రశేఖర్ గారు ఇన్స్పెక్టర్ ఉండేవారు. ఆయన మీకు ఏ విధంగా ఇంటరాక్షన్ చేశారు? ఒక దశలో మిమ్మల్ని చంపాలని కూడా ప్లాన్ చేసినట్లుగా ఎన్కౌంటర్ చేద్దాం అనుకున్నారు. వాస్తవం అది? వాస్తవం సార్. ఎలా? అయితే నన్ను పట్టుకున్న తర్వాత 5 days ఎక్కడ దొరికారు మీరు అసలు? వనస్థలిపురం ఏరియాలో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే వచ్చి పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత తీసుకుపోయి ఇంటర్వ్యూ చేశారు. చేసిన తర్వాత ఎన్ని గంటలు చేశారు? నైట్ పూట చేశారు. అయితే చేసిన తర్వాత ఏంటంటే వాళ్ళు మహబూబ్ నగర్ నుంచి కొంతమంది సిఏలు డిఎస్పీలు వచ్చిర్రు ఆడికి. వచ్చి నా దగ్గర ఏమైతే ఉన్నాయో రికవర్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఆడికి వస్తే అప్పటికి నా దగ్గర ఏం లేవు. ఆల్రెడీ శ్యామ్ సరెండర్ అయిన తర్వాత ఆయన చూపించిన అయిపోయింది. నేను కూడా అప్పుడు బయటకు వచ్చే క్రమంలోనే అరెస్ట్ అయినా, లేకుండా నేను కూడా సరెండర్ అయిపోయేటోని. అయితే పక్క చంద్రశేఖర్ సార్ ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేసేయాలని ఫిక్స్ అయిపోయాడు. అయితే నేను ఎన్కౌంటర్ చేస్తానుకోలేదు, భయపెట్టిస్తారేమో అనుకున్నా. కానీ అక్కడ నుంచి ఒక 3 వెహికల్స్ తీసుకొని అక్కడ నానక్ నగర్ అని ఒక యాచారం సైడ్ ఒక ఫారెస్ట్ తీసుకెళ్ళాను. అయితే తీసుకెళ్లేటప్పుడు మజీద్ అనే సిఐ నాతో పాటు ఉన్నాడు పక్కన. ఫోన్లలో మాట్లాడుకుంటుంటే నాకు డౌట్ వచ్చింది. డౌట్ వస్తే మజీద్ సిఐ సార్ని అన్నా, సార్ ఎక్కడ తీసుకెళ్తారు సార్ అని చెప్పిన. ఎక్కడ లేదు, అక్కడ వేరే సార్ ఉన్నాడు, నిన్ను తీసుకురమ్మాడు, చూపించి మళ్ళీ రిటర్న్ తీసుకొస్తున్నాడు. పక్కన కిషన్ ఉన్నాడు, ఇప్పుడు ప్రజెంట్ చేవెళ్ళ డిఎస్పీ, అప్పుడు ఎస్ఐ అని ఉండి సార్ అని భుజం మీద చేయిట్లా పెట్టి, సార్ ఎక్కడ తీసుకెళ్తారు సార్ అన్నా. సార్ చంపకండి సార్ అని చెప్పిన. ఏం లేదమ్మా, అట్లాంటిది ఏం లేదు, చంపడానికి కాదమ్మా, అందరూ వచ్చేసారు బయటకి, నిన్నెందుకు చేస్తారు, ఇన్నేం చంపరమ్మా, ఓన్లీ అక్కడ సారు రమ్మన్నాడు, వేరే ఆఫీసరు ఆయనతో తీసుకురమ్మన్నాడు, పోయి మాట్లాడుకుని మళ్ళీ రిటర్న్ రావాలని చెప్పిండు. సరే తీసుకున్న తర్వాత మరి టౌన్గా అంటే ఇక్కడ టౌన్కు అనుకున్నా, కానీ పొలాల పొంటి వెహికల్ వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఫారెస్ట్ ఉంటుంది, చిన్న ఫారెస్ట్. 3 వెహికల్స్ అక్కడ పోయినాయి. అయితే అక్కడ పోయి నన్ను ఎవరిని కనిపించకుండా నా మధ్యలో ఒక 4 నడుచుకుంటూ నా తలకాయ క్యాప్ పెట్టేసి నన్ను ఎవరు గుర్తుపట్టకుండా ఫారెస్ట్ లోపల తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తారు. నాకు అర్థమైపోయింది, గట్టిగా పట్టుకోరు అని చెప్తున్నారు. అక్కడ వెపన్ లోడ్ చేసి పెట్టుకో అంటుండు ఎస్ఐకి. ఆల్రెడీ ఏకే లోడ్ చేసి పెట్టుకున్నాడు. ఎవరు? రవీంద్ర ప్రసాద్ అని. ఆర్డర్ ఇచ్చింది ఎవరు? ఆర్డర్ ఇంకా ఇయ్యలేదు, కొట్టాలని. సిఐ, డిఎస్పీ కాంతారావు, చంద్రశేఖర్, తర్వాత మజీద్, తర్వాత కిషన్, వీళ్ళు ఇంకో కొంతమంది, ఇక వేరే వాళ్ళ పేరు నాకు తెలియదు. డీసీపీ కాంతారావు కూడా వచ్చారు. ఆడికి స్పాట్ లోకి వచ్చినాడు డిసిపి కాంతారావు, ఎల్బీ నగర్ ఉండే. వచ్చిన తర్వాత నాకు క్లారిటీకి అర్థమైపోయింది, నా కంటిల నుంచి ఒక చుక్క నీరు కూడా రావట్లేదు. కానీ నాకు అనిపించింది కదా, ఒక యుద్ధంలో డ్రస్తోని యుద్ధంలో చనిపోతే నాకు ఆనందం అనిపించేది, ఇట్టిగా పట్టుకొని చంపితే నాకు ఏం సాటిస్ఫాక్షన్ అవుతలేదు నాకు. సరిగా చంపుతారని ఫిక్స్ అయిన తర్వాత అయితే చావు చూసినప్పుడు, అంటే ఒక సెకండ్లో, ఒక నిమిషంలో ఒక సెకండ్లో ప్రాణం పోద్ది అనగా నేను ఆ దగ్గర దాకా చూసిన, సావు ఎట్లుంటూ చూసిన. కానీ నేను ఒకటే ఫీల్ అయినా కదా, సివిల్లో చంపేస్తారు, ఎన్కౌంటర్లోనో లేకుంటే ఇంకా దాడిలోనో చనిపోతే బాగుండేది డ్రెస్ మీద వెపన్ తోటి అని నేను అట్లా అనుకున్నా. తర్వాత ఇక ఎందుకంటే ఆడదాకా ఫస్ట్ చంపకండి సార్ అని చెప్పిన, ఇక ఆడదాకా తీసుకుపోయిన తర్వాత చంపకుండా ఉంటాడా? ఇక ఎంత మొత్తుకున్నా ఇక వద్దన్నా ఫిక్స్ అయిన తర్వాత ఇక చంపేస్తారు. ఇక అయిపోయిన తర్వాత ఇక ఆలోచించండి, ఖాళీ ఉన్నా గట్టిగా పట్టుకుంటుండే, ఇక అటు కొంచెం దూరం నన్ను చైన్లు పట్టుకొని అటు దూరం దొబ్బుతారు అనమాట. కొట్టేస్తారేమో అనుకున్నా. ఇక కొంచెం బాధ అనిపించింది ఒక పక్కన, ఎందుకంటే అప్పటికి ఆ అమ్మని చూడలే ఒక 6-7 సంవత్సరాల నుంచి. సరే కొట్టేస్తారేమో అనుకున్నా. ఇక సైలెంట్గా ఉన్న తర్వాత ఫోన్లు వస్తూ ఉన్నాయి. వస్తే మళ్ళీ ఫారెస్ట్ లోపల తీసుకుపోయిన తర్వాత ఎవరు ఫోన్తో వచ్చిన తర్వాత నా చెవులు మూయమన్నారు. గట్టిగా చెవులు మూసి నాకు పక్కన ఏం మాట్లాడుకుంటున్న విషయం కూడా నాకు వినిపించలేదు. తీసిన తర్వాత ఇక చంద్రశేఖర్ సి నన్ను ఎప్పుడు కొట్టాలా, ఎప్పుడు ఫైర్ చేయాలా, ఎప్పుడు చంపాలని చూస్తున్నాను. తర్వాత మళ్ళీ ఫారెస్ట్ నుంచి మళ్ళీ ఆయన నెత్తిగోకుండా సరే పాండి అని చెప్పేసి మళ్ళీ తీసుకొని వస్తున్నాడు. అయితే ఒక కానిస్టేబుల్ అన్నాడు, ఏం కాదు నీకు ఏం చేయరు, ధైర్యంగా ఉండు అని. పాపం ఆ కానిస్టేబుల్ కూడా ఏడ్చింది సార్, ఎందుకంటే కళ్ళలో నీళ్ళు చూసిన. అంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి అప్పుడు అనుకున్నా, అరే పోలీసులు కూడా మన మానవత్వం ఉన్న వాళ్ళు ఉంటారు కదా అనుకున్నా. మిగతా వాళ్ళకి ఎవరికి మానవత్వం లేదు. తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది, మళ్ళీ ఫోన్ రాగానే మళ్ళీ ఫారెస్ట్ తీసుకుపోయారు. నాకు ఇక డైలామ్లో పడ్డా, ఏమైతే పోయిన తర్వాత మళ్ళీ ఏదో ఫోన్ సార్ 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 అని చెప్తూ ఫోన్ రాగా సార్ సార్ అని అంటుండు. తర్వాత మళ్ళీ రిటర్న్లో పోస్తుంటే చంద్రశేఖర్ పాప అంటుండే, అంటే ఆపండి అని చెప్పి మరి రిటర్న్ తీసుకురా అంటుండు ఫారెస్ట్లోకి. అక్కడ ఫారెస్ట్ కొంచెం ముందు పొలాలన్నమాట. అట్లా 4 times అట్లా పోవడం రావడం మళ్ళీ లాస్ట్ ఫారెస్ట్ తీసుకుపోయింది.
లేదు సార్ ఖచ్చితంగా కొట్టాల్సింది సార్, కొట్టేయాలి సార్ అది అని పైన అధికారిని అడుగుతున్నాను. నాకు అర్థమైంది అక్కడున్న డీసీపీ, ఏసీపీ, వీళ్ళు సిఏలు, డిఎస్ వీళ్ళే ఉన్నారు. తర్వాత అనుకునే ఇక కానీ వాళ్ళు పైన అధికారి ఎవరో కానీ వద్దని చెప్పినట్టు సార్ అని. అప్పుడు కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఐజీగా ఉన్నాడు. అని అన్నాడంటే విక్రమ్ నాకేం తెలియదు, ఆల్రెడీ ఎంతో మంది సరెండర్ అయిపోయి రమాకాంత్ వాళ్ళంతా, ఆయన కూడా సరెండర్ చేయండి ఏమవుతుంది, ఉన్నది ఒకటే కదా సరెండర్ చేసేయండి అని చెప్తే సరెండర్ చేయమని చెప్పిండంట. సరెండర్ చూపించండి ఎంతోమంది వచ్చారు కదా అని ఆయన చెప్పిన విషయం నాకు తెలిసింది శ్రీనివాస్ రెడ్డి సారు. ఇక ఆ చంద్రశేఖర్ సార్ ఏమంటుండే అప్పుడు సిఐ, నెత్తికోకుండా నీకు నూకలు ఉన్నాయి అంటుండ అనమాట. ఇక నీకు భూమి మీద నూకలు ఉన్నాయా అని చెప్పేసి ఒక దెబ్బ కొట్టిండు. ఇక నీకు కొట్టినా కొట్టకపోయినా ఇక సరే 10 కొట్టు, ఇక ఏం కాదులే, సంపోద్దు అనేది అయితే ఆర్డర్ అయితే వచ్చింది. ఇక అనుకున్న తర్వాత ఇక తీసుకొచ్చి వెహికల్లో తీసుకొచ్చి ఒక 2 days తర్వాత రిమైండ్ చేసి ఈ 2 రోజులు బాగా కొట్టారా? మొత్తం 5 రోజులు కొట్టుకోరు, 5 రోజులు బాగా కొట్టారు. అంటే ఎలాగ థర్డ్ డిగ్రీ లేదు మామూలుగా? సార్ ఎస్ఐ కంటే ఒక పాండ్ అది హనుమంత్ రెడ్డి అని ఒక కానిస్టేబుల్, ఇక రెడ్డి అనే పొగరో మరి ఏమో తెలియదు కానీ ఫస్ట్ నా క్యాస్ట్ అడిగిండు, బీసీ కుర్మా అని చెప్పిన. ఇక మీ పేరు ఏం పేరు సార్ అని అడిగిన, రెడ్డి అని కనిపిస్తలేదా అంటున్నాను అనమాట. అంటే సరే అని చెప్పేసి ఆయన బాగా కొట్టిండు సార్ ఆయన. నా చెవులకు ఇక్కడ నుంచి ఈ ఏళ్లతో కొడిస్తే ఈ చెవులు గోర్లు మొత్తం దిగినాయి లోపల, బాగా నడుల మీద బాగా తన్నిండు. థర్డ్ డిగ్రీ కంటే అంత థర్డ్ డిగ్రీ ఏం కాదు, కాకపోతే లబ్బర్తో బాగా కొట్టారు. ఇక వాళ్ళు ఎగిరేది ఇష్టం వచ్చినట్టుగా ఎగిరి తన్నడము, అక్కడ వచ్చిన స్పెషల్ పార్టీలతో తనిపేయడము. అక్కడ మిస్ అయ్యారు మీరు. ఇంకొకసారి ఒక ఎస్ఐ మీకు మాట్లాడుతూ ఆయన కూడా వదిలిపెట్టాడు కదా? అవును సార్. అది అయితే ఆ రోజు ఏమైందంటే సార్, ఉడిమిల్లలో మేము ఒక బహిరంగ సభ పెడుతున్నాం, పెట్టాలని పార్టీ తీర్మానము. మేము ఒక 35 మంది కలిసి ఉడిమిల్లకు, అంటే మా సామాన్లు మా కిట్టి బ్యాగులంతా కూడా ఒక దగ్గర పెట్టి ఓన్లీ వెపన్స్ తోటి మాత్రమే గ్రామంలోకి పోయి అక్కడ మొత్తం మేము నినాదాలు ఇచ్చి అక్కడ గ్రామ సెంటర్లో మీటింగ్ జరుగుతుంది. అయితే వచ్చే బస్సులు అంటే మధ్యమడు జాతర బాగా సాగుతుంది, అప్పుడు వెహికల్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళందరూ కూడా మీరు ఆపండి జాగ్రత్తగా, ఆపితే అక్కడ వచ్చిన జనాలు కూడా దిగుతారు, వాళ్ళు కూడా మీటింగ్లో అటెండ్ అవుతారు. అటెండ్ అయితే మీటింగ్ కూడా సక్సెస్ అవుతుందని చెప్పేసి చెప్తే సరే అని చెప్పి నేను రోడ్ మీద నేనున్నా, సాగర్ ఇంకొక భాస్కర్ అని కూడా ఉన్నాడు, ముగ్గురు, ఇంకో అరుణ్ అని ఇంకో అతను ఆయన ఎన్నుకొని చనిపోయిన తర్వాత. అయితే చాలా మంది వెహికల్స్ దిగుతున్నారు, లోపలికి పోతున్నారు, నేను మీటింగ్ అటెండ్ అయిన తర్వాత ఒక బస్సు వచ్చింది. అయితే వీళ్ళు ఏం చేసినంటే కొంతమంది టీం ఏంటంటే వాళ్ళ వేరే వాళ్ళతో మాట్లాడుకుంటే వాళ్ళు రోడ్ మీద ఉన్నారు. నేనే బస్సు రాగానే షార్ప్గా ఏం చేసినంటే ఇక్కడ మీటింగ్ ఉంటే నేను ఇటు సైడ్ వచ్చి నేను బస్ డ్రైవర్ దగ్గర పోయినా, అక్కడ నుంచి బస్సు వస్తుంది కాబట్టి ఇటు సైడ్ పోయి బస్ డ్రైవర్ని అడిగిన అనమాట, లైట్లే ఏమని చెప్పిన. అంటే అన్న పోలీసులు ఉన్నారని చెప్పిండు. అంటే పోలీసులు అని చెప్పలేదు, కానిస్టేబుల్ ఉన్నారని. నాకు కానిస్టేబుల్ ఉన్నారంటే ఒక్కడున్నాడా, ఎవరు ఎంతమంది అని చెప్పిన. లేదన్నా. అయితే అప్పటికి ఏంటంటే మమ్మల్ని చూసిండు ఎవరు, వెంకటేశ్వర అని అప్పుడు అమరాబాద్ చేస్తుండే. ఆయన ఏం చేసిండు, లైట్ లేదని చెప్పి లైట్ బటన్స్ దగ్గర వచ్చి వేయడం పెట్టినమాట డ్రైవర్ దగ్గరికి. అంటే లైట్లు వేస్తే కనిపిస్తాం కదా, పోలీసులు కనిపిస్తారు కాబట్టి లైట్లు వేయకుండా వచ్చి ఆడ ఆపిండు. ఇక అక్కడ ప్రజలు ఉంటారు కాబట్టి వాళ్ళు ఫైర్ చేసి కానీ ఇక క్రాస్ ఫైర్ లో ప్రజలు చనిపోతారని చెప్పేసి చేయనట్టున్నారు. అయితే నేను ఎప్పుడైతే డ్రైవర్ దగ్గరికి ఇట్లా అయిపోయినా, అయితే ఒక కానిస్టేబుల్ ఆల్రెడీ ఇట్లా వెపన్ తీస్తున్నారు పైకి అని ఫైర్ చేద్దామని. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, అంటే ఒకటి కారు ఉంటుంది పక్కనే ఇప్పలపల్లి రెడ్డిది. అయితే నేను ఎప్పుడైతే ఇట్లాంటి నేను ఈయన సాగర్ ఉంటే సాగర్ ఎనిమి అని చెప్పి నేను ఇట్లా కొంచెం కాదు అంటే ఇంకా వాళ్ళు ఫైరింగ్ పడబడి కొట్టాను. ఇక అక్కడ నుంచి నేను ఒక్కడిని ఇటు వెళ్ళిపోయినా. నేను ఫైర్ చేసుకుంటా పైకి ఓన్లీ, అంటే బస్సులో జనాలు ఉంటారు కాబట్టి చనిపోతారు సార్, నేను చెయ్యమట్ట. బస్సులో పోలీసులు మిక్స్ వస్తే చెయ్యము, మేము పైకి ఫైర్ చేసుకుంటా నేను ఒక్కని వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళంతా ఎన్కౌంటర్ అయితే చెల్ల చెదరైపోయి ఎక్కడైతే కిట్ బ్యాగులు పెట్టామో అక్కడ పోయి వీళ్ళంతా. నేను ఒక్కరిని మాత్రమే అడిలా చెట్టు మీద తెల్లారులో కూర్చొని, తెల్లారైన తర్వాత నేను ఎక్కడైతే మరి బ్యాగులు పెట్టినా అక్కడే కలవాలనేది మాకు ప్లేస్. అయితే ఆ ప్లేస్ కు నేను ఒక్కనే వెళ్తున్నా. ఒక్కనే వెళ్ళిన తర్వాత ఏమైంది, అప్పటికి వీళ్ళకి 7 గంటలకు ఎన్కౌంటర్ అయింది. వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, ఎక్కడైతే మేము కలవాలనుకున్నామో కిట్లు పెట్టారో అక్కడ కూడా ఎన్కౌంటర్ అయింది వాళ్ళకు. అక్కడ ఎన్కౌంటర్ విషయం నాకు తెలియదు. అయితే వీళ్ళందరూ వెళ్ళిపోయారు. నేను కరెక్ట్ గా 10:30కు అదే ప్లేస్ కు పోయినా. నిశ్శబ్దంగా ఉంది, కిట్టి బ్యాగులు లేవు, ఎవరు లేరు. వీడికే కదా రమ్మని చెప్పింది, ఎవరు లేరు కదా అని అనుకున్నా. అయితే పక్కల ఆడి అనుకుని కొంచెం 1 ఎకరం పొలం ఉంటది, ఆ గొర్రెల మంది ఉంటది అనమాట. ఆ గొర్రెలు కూడా ఏం లేవు, మేకలు అంటే అప్పటి గొర్రెలు ఉండే. ఆ ఎన్కౌంటర్ ఫైరింగ్ భయపడి అందరు వెళ్ళిపోయారు, నాకు తెలియదు. ఇక పోయిన తర్వాత ఆకలి వేస్తుంది, తినటానికి ఉన్నాయని చెప్పేసి నేను
ఇక వెప్పన్ అట్లా పెట్టేసి చెక్ చేసి చుట్టూ ఆ మంద చుట్టూ తిరుగుతున్నా, మూటలు గిట్ల ఉంటాయి కదా. ఇక వాళ్ళు మనుషులు లేకుండా మనం అయితే ఎవరు ఓపెన్ చేయము, సరే ఆకలేస్తుంది కాబట్టి దానికోసం అన్నా చేయాలని చెప్పేసి ఇక పోయి ఇప్పుతున్నా కాళ్ళు ఇట్లా కూర్చొని ఇప్పుతుంటే రొట్టెలు దొరికినాయి. అయితే వీళ్ళు ఎన్కౌంటర్లో వదిలిపెట్టిన సామాన్లు మొత్తం ఎత్తుకొని ఆ ఫారెస్ట్ నుంచి పొలంలో, ఇక పొలంకు బాటు ఉంటుంది ఇట్లా పెట్టుకొని వాళ్ళు వస్తారు అనమాట. నేను ఇట్టుకుంటే ఇట్లా చూసిన మేకలో ఏమో మంద చేస్తారని అనుకున్నా. ఇది అంటే మండ చేస్తారు మేక పిల్లలకు. మళ్ళీ డౌట్ వచ్చి చూసిన, చూడనే ఎనిమి టక్కున వెపన్ అందుకొని, అది నాకు ఫైర్ చేయడం కవర్స్ కూడా లేవు, కిట్టి బ్యాగ్ ఆడనే వదిలేసిన, అంటే ఆడనే ఉండే ఇక వదిలిపెట్టిన. వాళ్ళు ఎంబడే ఫ్యార్లలో అయిపోయారు. అయిపోయి వాళ్ళు క్లియర్ కనిపిస్తున్నా, వాళ్ళు మొత్తం బ్రష్లో కొట్టేస్తారు ఫైరింగ్. నేను ఒక 100 అడుగుల దూరం వరకు అట్లే నేను బెండన్లో చాలా షార్ప్గా వచ్చేసి ఫారెస్ట్లో పడిన తర్వాత 2 అయిపోయినాయి. తర్వాత మళ్ళీ చిట్లంగుంట దగ్గరికి పోయినా, అక్కడ లంబాడ్స్ తింటారు, అక్కడ పార్టీకి బాగా సహకరించే వాళ్ళు, అక్కడ గుట్టలలో పొలాలు ఉంటాయి వాళ్ళకు. అయితే అక్కడి పార్టీ వస్తుంది ఏమైనా అయితే కూడా మళ్ళీ అక్కడ కలవచ్చు. అక్కడ పోయిన తర్వాత సాయంత్రం 3 గంటలకు వెళ్ళినా, అక్కడ ఒరినాటు వేస్తారు అందరూ, ఆడ చూసిర్రు నన్ను చాలామంది. నేను చెప్పిన అన్నలకు అక్కలకుండి, నేను ఇక్కడ నన్ను చూసినట్టు ఎక్కడ చెప్పకండి అక్క, అన్న మీరు వెళ్ళండి, నేను కూడా వెళ్ళిపోతాను మా వాళ్ళు వస్తే. అంటే సరే అన్న మీరు జాగ్రత్త ఉన్నానన్న, ఎందుకంటే పోలీసు కూడా తిరుగుతున్నారు, చాలా జాగ్రత్త ఉండండి, ఉడిమిల్లా ఇట్లా అయిందంట అని చెప్తే అవును అక్క అని చెప్పినాం. సరే తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినా. అయితే ఆ పొలం వ్యక్తి ఒక అతను పాండు అని ఎస్టీ అతను, అక్కడ కొన్ని గొర్రెపిల్లలు ఉన్నాయి, ఆయన అక్కడనే పండుకుంటాడు, ఇంటికి ఏం పోడు. అన్న నేను ఈరోజు ఇక్కడనే ఉంటా నైటు, ఒకవేళ పోలీసులు గిట్ట వస్తే, అంటే నేను ఫస్టే ప్రిపేర్ చేసి పెట్టినా, ఒకవేళ గిట్ట పోలీసులు వచ్చారు అనుకో, నేను తిన్నాం అనుకుంటా, నేను ఒక్కను, నా దగ్గర ఏం లేవు, వెపన్ డ్రెస్ మొత్తం నేను గుడిసెలో పెడతా, ఉరిగడ్డ గుడిసెలో పెట్టి దాని మీద కవర్ వేసేసిన, చిన్న మంచ. అయితే ఒకవేళ పోలీసులు వచ్చి వాళ్ళు, నేను లుంగి ఉంటే లుంగి మాత్రం కట్టుకున్నా, బని కూడా ఏం లేదు. ఇక ఒకవేళ గిట్ట నన్ను పట్టుకురు అనుకో పోలీసులు, మా జీతగాడ అని చెప్పు, ఏ ఊరు అంటే చిట్లంగుంట అని చెప్పు, నా గొర్రెల కాడ నేను పెట్టుకున్నా సార్ ఇట్లాగానే అని చెప్పంటే, అదే మాట నేను ఏ పేరు రాజు అని చెప్పమని చెప్పిన, ఏదో ఒక పేరు, అది కూడా చెంచోల అబ్బాయి అని చెప్పమని చెప్పిన, అట్లే అన్న అని చెప్పిండు. నైటు వర్షానికి నిద్ర కూడా రాలేదు, ఇక తెల్ల ఇంకా అప్పటికి లేట్గా పండుకున్నాం. కరెక్ట్గా 5:30 6 అవుతుంటే అప్పుడప్పుడు బగబగ తెల్లారుతుంది, కుక్కలు మొలుతున్నాయి. ఈయన లేచిండు, ఎవరైతే నాకు ఉన్నాడో నాతో పాటుగా, అన్న లేనా మనోళ్ళు వచ్చి లే అన్నాడు. అనగానే లేచి టక్ ఇట్లా కళ్ళు ఎదుర్కొని చూసిన, గుంపు మేము అట్లా రాము కదా, ఒక దగ్గరికి వస్తే మేము సింగిల్ గానా ఒక్కరా ఇద్దరం వస్తాం, అన్న వాళ్ళు మా వాళ్ళు కాదన్న వాళ్ళు పోలీసు వాళ్ళు అని చెప్పిన. టక్క అనగానే రౌండ్ అప్ చేశారు. ఇక చేయగానే ఏం నాయక్ ఏం చేస్తారు అనుకుంటా అని వచ్చిండు. వచ్చిన తర్వాత నేను అనుకున్నా, నన్ను ఆల్రెడీ ఇక్కడ చూసిపోయారు కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఖచ్చితంగా నన్ను రౌండ్ అప్ చేశారు. ఇక నేను ఛాయిస్ లేదనుకున్నా. ఇక ఎంత పొలము గంట ఒక 4 అడుగుల దూరంలో అడవి. అయితే వాళ్ళంతా ఎస్ఐ ఉండి నాయక్, అయితే అంతో పాటు 2 గన్మెన్లు ఉన్నారు. ఆ గన్మెన్లు ఏం చేశారు, ఎస్ఐ అన్నాడు అనమాట. అంటే ఎస్ఐ నాకు తెలియదు, అంతా జంగి డ్రెస్లో ఉన్నారు. మిగతా వాళ్ళు ఏం చేశారు, లోటలు పట్టుకొని లేట్ రూమ్కి వెళ్తారు, అక్కడొకరు ఇక్కడ. అప్పుడు అనిపించింది, వీళ్ళు లేట్ రూమ్కి వెళ్తారంటే నన్ను పక్కా సమాచారం కాదు, జనరల్ గా వచ్చారని అర్థమైంది. నన్ను అడిగిండు, ఫస్ట్ నాయక్ని అడిగిండు, లంబడాయని అడిగిన తర్వాత, లేదా సార్ మా జీతగాడు సార్ అది అని చెప్తే, నన్ను అడిగిండు. అట్లా కూర్చొని నేనే అట్లా కూర్చున్నా కింద, ఏకే ఇట్లా పెట్టుకుని ఆయన కూర్చొని, ఏ ఊరు రాది అంటే, సార్ ఇట్లా మాది ఇట్లా ఉంటా సార్, ఇట్లా జీతం ఉంటా అంటే, మనం ఎంత క్లారిటీ చెప్పా అంటే, కొంచెం మా లాంగ్వేజ్ నేను చెప్పిన, చెంచు లాంగ్వేజ్ చెప్పిన. తర్వాత మీ సర్పంచ్ పేరు ఏం పేరు అన్నాడు. అంటే ఈయన చెప్పిండు టక్కున, నిన్నాడు నాన్న బే అని చెప్పేసి వాడిని అడుగుతూ నీవెందుకు అంటావురా, నీవేం చెప్తున్నావురా అన్నాడు. అప్పుడు ఇటు రారా అన్నాడు. అనగానే ఇటు సైడ్ ఏమో ఎస్ఐ. అయితే అక్కడ గన్మెన్లు వచ్చిన వాళ్ళు కూడా దొడ్డికి వెళ్ళిపోయారు వాళ్ళు. అయితే మీ ఊరు సరిపోయి నీకేం తెలియదు అనుకుంటా వాళ్ళు దొడ్డికి వెళ్ళిపోయారు అనమాట. వాళ్ళు ఏమైనా ఉండి కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇక దొరికేదేమో, అదే నాకు ప్లస్ పాయింట్. అయితే వాళ్ళు దొడ్డికి వెళ్ళిపోయారు, మీరు వెళ్ళండి నేను తర్వాత వెళ్తా అని చెప్పి ఎస్ఐ పంపించిండు. చుట్టుపక్కల మొత్తం వాళ్ళు ఉన్నారు, గ్రౌండ్స్ పార్టీ. ఇటు రా అనగా నేను లుంగి ఇట్లా లేచిన, ఇట్లా నాకు అడ్డం గుడిసె ఉంటుంది, ఇటు సైడ్ నేను చూస్తున్నా, ఆయన కనిపిస్తుంది నాకు. చుట్టూ చూస్తే పోలీసులు ఉన్నారు. నేను లుంగి కట్టుకున్నా. ఈయన ఈ నాతో పాటు ఉన్నాయని ఆ పొలం అయినా భయపడుతున్నాడు, వండుతున్నాడు. అప్పటికి తడిచినాం మేము, నైట్ అంతా ముసురు కాబట్టి తడిచినాం. లుంగి కట్టుకొని మెల్లగా జంప్ అవుదామని చూస్తున్నా. అయితే మరి చుట్టూ వాళ్ళే ఉన్నారు. ఒకవేళ జంప్ అయినంటే ఎవరు జంప్ కారు కదా, ఫైర్ చేసేస్తారు అక్కడ, ఎవరు పారిపోరు కదా.
ఆలోచించి సరే ఇదే జనరల్ చెకింగ్ సరే ఏదైనా కానీ అని చెప్పేసి ఇక చేతులు కట్టుకొని దగ్గర పోతే ఆయన భుజం మీద చేసిండు. ఏ ఊరు మళ్ళీ సేమ్ అడిగిండు, ఏ ఊరు ఏంటంటే మీ సర్పంచ్ పేరు అంటే ఈయన చెప్పిండు గుర్తుంది కదా, అదే చెప్పిన. మంచి అవద్దని చెప్పినాడు. సార్ మేము ఉండేది అడవిలో జీతం ఉండి బతాం సార్, మేము సర్పంచ్ ఎవరో కూడా మాకు కనీసం తెలియదు, మేము చెంచులం అని చెప్పిన తర్వాత చాలాసేపు మాట్లాడింది. సరే అని నా అయితే ఆ గుడిసెలకు ఇట్లా వెళ్ళటం ఇట్లా పోతున్నాను అనమాట. అయితే ఆయన బ్యాగ్ కూడా దాంట్లో పెడదామని వాన వస్తుంది. సార్ గుడిసెలకు ఆరుతుంది సార్, అక్కడ పెట్టకండి సార్, ఇటు పెట్టండి సార్ అని చెప్పిన. తీస్తే కింద పెట్టిండు. సరే నేను దొడ్డిపోయి ఇస్తాను, కిట్టు తడకుండా చూసుకో అన్నాడు. సరే సార్ అని చెప్పిన. తర్వాత ఏం చేయాలబ్బా, సరే కిట్లో ఏముంటాయి, అదే వేపన్ అయితే తీసుకుని పోతుండే, కిట్ కాదు అది. సరే కిట్ అని చెప్పేసి సరే అని చెప్పేసి అట్లా ఇంక ఎట్లా డౌట్ అయితే క్లియర్ అయింది. కానీ ఎవరైనా మాజీలు ఎవరైనా వస్తారని గుర్తుపెట్టుంటే గుర్తుపెట్టేవాళ్ళు. ఇక సరే అని చెప్పేసి ఇక దొడ్డిపోయి వచ్చిన తర్వాత నేను వెపన్ తీసి ఆ బ్యాగ్ మీద పెట్టిండు. లేచి కట్ చీప్ తోటి ముఖం తుడుచుకుంటుండ అనమాట. నా టెస్ట్ చేస్తుండో మరి ఏదో అనుకున్నా, మరి నా పక్కన పెట్టి మరి ఆడనే ఉన్నాడు. టక్కని తీసుకున్నాడు, మళ్ళీ తీసుకుని భుజాన్ని వేసుకున్నాడు. 20 నిమిషాల దాకా మాట్లాడు. మేమున్న దగ్గరికి ఒక 20 అడుగుల దూరంలో ఆ చెలుకోలు ముసలోళ్ళు ఉంటారు అనమాట. వాళ్ళేమనుకుంటారు, ఏ బియ్య వాళ్ళ బియ్య అంటే అన్నలు వచ్చారు కదా అంత మాట్లాడుతారని వాళ్ళు అనుకుంటారు అనమాట. పోలీసులు అనేసి వాళ్ళ తెలియదు. అయితే ఆయన చేసిండు, అక్కడ మంట పెట్టారు అనమాట. అంటే మంటగడి కాపుకుంటా అని చెప్పేసి ఎస్ఐ అన్నాడు. అంటే ఆడ ఉరం పొంటి పోవడానికి బురద ఉంది. ఆ రోజే ఉరం వేసారు. సార్ అంతా బురద ఉంది సార్, అంతా పోతే అంత బురద అంటుంది. అంటే ఏం పోతలే అని చెప్పేసి ఇక నాతోనే ఒక 20 నిమిషాలు 40 నిమిషాల దాకా ఉన్నాడు. నీకు ఇచ్చే జీతం ఎంత, నీవు మాతో పాటు రారా బాబు, మేము కూడా ఇంత తిప్పుకుంటాం, నేను కూడా ఇస్తా 10,000 నెలకు, సంవత్సరానికి 10,000 ఇస్తే నెలకు 10,000 ఇస్తా అని చెప్పిండు. సార్ మేము ఏదో పొట్టకూటి కోసం జీతం చేసుకుని బతున్నాము, మీతోటి మేము తిరుగుతాం, మేము పని చేస్తాం, ఇది తిరగలేము సార్ అని చెప్తే ఇక అవి అడిగిన తర్వాత ఇక ఈయన అక్కడి నుంచి పోగానే అందరూ ఇక ఫార్మేషన్ లో రెడీ అయిపోయారు. మొత్తం 24 మంది అనమాట. అందరి దగ్గర ఏకేలు ఉన్నాయి, 2 వెనక ఎస్ఎల్ఆర్లు ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడైతే పొలం ఇక్కడ దాటేసి కొండ మీదకి పోయి ఇక వాళ్ళు పాలిథిన్ కవర్లు దులుపుకుంటారు అనమాట. అప్పుడు అనుకున్నా, అప్పుడు ఊపిరి పీల్చుకున్నా అని చెప్పేసి తర్వాత కనపడ్డాడు చెప్తాను చూడు. అయితే అక్కడ నుంచి నేను ఏం చేసిన, నాయక్ ఇవన్నీ ఇన్నే ఉండని, ఇది వెపన్స్ బ్యాగ్ అంతా ఇన్నే ఉండని, నేను పోయి మా వాళ్ళని కలిసిన తర్వాత మళ్ళీ వస్తా, వీళ్ళు వెళ్ళిపోయి అని చెప్పేసి నేను ఊరు బాట పట్టుకొని ఇట్లా వస్తున్నా, మెల్లె వస్తున్నా. మళ్ళీ ఏం పిలిచారు అంటే మళ్ళీ పిలిచారేమని భయం. సరే అని వస్తున్నా. ఎప్పుడైతే కొంచెం వాళ్లకు నేను రేంజ్ దాటిపోయినా అప్పుడు పడి చక్క మళ్ళీ వంకేశ్వరం సైడ్ వచ్చినాను. అప్పటికి నా కోసం మళ్ళీ 4 టీం వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇదే రూట్లో రావాలి. మళ్ళీ ఏం జరిగింది ఏంటంటే మళ్ళీ చెప్పిన తర్వాత మళ్ళీ వెపన్ ఏడు ఉందంటే అక్కడనే ఉందంటే సరే పా అని చెప్పి మళ్ళీ వచ్చినాం. అన్న నన్ను చంపుతుండే కాదు అన్న, నువ్వు వెపన్ పెట్టిపోయినావు, ఈడ తుపాకి పెట్టిపోయినావు అది అని చెప్తే. అయితే వంకేశ్వరం కలిసిన తర్వాత ఒక అతను ప్రజెంట్ హోమ్ గార్డ్ చేస్తుండు భద్రలో, మల్లేష్ అని. అప్పుడప్పుడు వచ్చి ఒక 6 నెలలు అయింది అంతే. ఫస్ట్ ఎన్కౌంటర్, భయపడ్డాడు. నేను ఉండను, నేను పోతా అని చెప్పేసి అన్నాడు. సరే పోమని చెప్పేసి పంపించినాం. అయితే ఈయన సరెండర్ అయిన తర్వాత సార్ ఇక అడిగిరు ఎక్కడెక్కడ సార్ ఇట్లా పలానా దగ్గర విక్రమ్ దొరికిండు, మీరు పట్టుకుంటే ఎంబడే చార్సిన ఎస్పీ మేడం ఆ పార్టీ ఇన్ఛార్జ్ ఎస్ఐ కూడా పిలిపించి ఆయనని గట్టిగా వారిని మళ్ళీ 6 months మళ్ళీ ట్రైనింగ్ పంపించి. అయితే ఇక నేను అనుకున్నా చెప్పేది లేకుండే, సరే అది జనరల్ చెకింగ్ లో అది అయిపోద్ది కానీ ఇక అవసరమా. అయితే నా పేరు సత్యయ్య, పెద్ద కొత్తపల్లి ఎస్ఐ చేసిన. బుల్లెట్ ద్వారా కాదు బ్యాలెట్ ద్వారా ప్రజాస్వామ్యం సాధించవచ్చు అంటున్నారు విక్రమ్ అలియాస్ సైన్. ఎక్కడో అడవిలో ఉండి బుల్లెట్తో మీరు నిత్యం పోరాటం చేస్తే ఇటు ప్రజలకి లాభం ఉండదు, అటు మీ కుటుంబాలకి లాభం ఉండదు, కేవలం తూటాలకు మీరు బలవుతారంటూ చెప్తున్నారు. ఖచ్చితంగా మీరు ప్రజాస్వామ్యంలో రండి, జనజీవనంతో కలిసి ఇక్కడ కూడా పోరాటాలు చేసి మీరు కూడా రాజకీయ నాయకులుగా కాకుండా ఒక ప్రజాస్వామ్యం, మంచి ప్రజాస్వామ్యం నెలకొల్పాలంటే మీలాంటి వాళ్ళు రావాలి, బ్యాలెట్తో పోటీ చేయండి అని చెప్తున్నారు. ఇకపై ఛత్తీస్గఢ్లో కాల్పుల మూత ఆగాలంటే ఖచ్చితంగా ఛత్తీస్గఢే కాదు జార్ఖండ్ ఏఓబీలో కాల్పుల మూత ఆగాలంటే ఖచ్చితంగా చర్చల ద్వారానే ఇది సాధ్యం అంటూ విక్రమ్ చెప్తున్నారు. ఇది ఈ విక్రమ్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ విక్రమ్, మంచి సందేశం ఇచ్చారు.